హాయ్ అండి, మరొక మినీ వ్లాగ్ మీకోసం. ఈరోజు నీకు ఒక మంచి రెసిపీని చూపించిపోతున్నాను. అదేనండి పాల తాలికలు, బెల్లం తాలికలు అని కూడా అంటారు. దీనికోసం మనము తడిపిండి లేదా పొడిపిండి ఏదైనా పర్లేదు, కాస్త బెల్లం వేసి కొంచెం వాటర్ పోసి గట్టి పిండి ముద్దని కలుపుకోవాలండి. ముందుగా నీసురుకు నీళ్ళు అయితే పెట్టుకున్నాము. దీని మీద మూకిడి పెట్టేసి ఇందాక కలుపుకున్న పిండిని ఏం చేయాలంటే ప్రెస్ చేస్తూ ఉండాలండి. అలా ప్రెస్ చేస్తే వాటి హోల్స్లోంచి తాలికలు అనేవి వాటర్లో పడిపోతాయి. పడిన తర్వాత వాటిని మనము నిదానంగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. కాసేపటి తర్వాత తాలికలన్నీ చక్కగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే తర్వాత బెల్లం తురుము యాడ్ చేసుకుంటాము. బెల్లంని చాకుతో కట్ చేసి తురుములాగా వచ్చింది వేస్తే అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. వాటి లేసి అవి ఉడికిన తర్వాత కొంచెం పాలు, సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఫైనల్గా అయితే జీడిపప్పు, మనకి యాలకులు, కొబ్బరి ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మనకైతే కామెంట్ చేయండి.